యోహాను సువార్త 6 అధ్యాయము 20 అయితే ఆయన నేనే భయపడుకుడని వారితో చెప్పాను. నామానికి మహిమ కలుగాక. అందరికీ మనుషుల యొక్క జీవితంలో భయం అనేది వెంబడిస్తుందండి. ఈ భయముతో ముందుకు వెళ్ళలేకపోతున్నారు. ఏమి జరిగిద్దా, ఏమి జరగబోతుందా, ఏ మంచి జరిగినా భయమే, మంచి జరగకపోయినా కానీ భయమే. భయం అనే భయముతో వెంబడిస్తున్నారు. ప్రియకచరితంలో భయపడొద్దు అని జీవము గల దేవుడు, పరలోకములో అధికారం పొందుకున్న దేవుడు, భూమి మీద అధికారం పొందుకున్న దేవుడు పదే చెప్పుతున్నాడు, భయపడొద్దు, ఏ విషయంలో కంగారు పడొద్దు, భయపడొద్దు, ఆందోళన చెందొద్దని బ్రతికున్న దేవుడండి, సజీవుడు అయిన దేవుడండి. భయపడొద్దని చెబుతున్నాడు. ఏ విషయంలో భయపడుతున్నావు? అనారోగ్య విషయంలో భయపడుతున్నావా? వేదనకరమైన జీవితం విషయంలో భయపడుతున్నావా? ఏ విషయమైనా సరే భయపడొద్దు, ధైర్యముగా ఉండు. ఆయనే ఆ భయాన్ని తొలగించి నీ హృదయం నిండా ధైర్యాన్ని నింపుతాడు.